అందుకే మీరు సుందరకాండ రాత్రి విన్నారు. విష్ణు మిమ్మల్ని దీవించని అని చెప్తూ ఆ విష్ణు జతలో మీ స్వామీజీ కూడా జతలో ఉంటారు. కూర్చోండి. ఇప్పుడు కొత్త రకంగా ఇంకొక వ్రతం చెప్తున్నాను. ఆ వ్రతాన్ని ఎవరు చేస్తారు నిల్చోవాలి అంటే వారానికి ఒక్క పర్యమో లేక నెలకు ఒక పర్యమో మౌన వ్రతం ఎవరుంటారు చేయండి. చేతులు ఎత్తాల లేండి లేచి. మౌన వ్రతం దీక్ష, మౌన దీక్ష అని దీని పేరు. ఇది చాలా పవర్ఫుల్. ఇది ఏకాదశి కన్నా పవర్ఫుల్. ఇది మౌన దీక్ష. మొత్తం మాట్లాడకూడదు, ఒక స్లేట్ పెట్టుకోవాలా, చాలా మాట్లాడాలా అనుకున్నవాడు అంతా స్వామి దగ్గర ఇప్పుడు దీక్ష తీసుకున్నారు. మీరంతా స్వామి దగ్గర తీసుకున్నట్టు దీక్ష. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాట ఉండకూడదు. మాట కావాలా, పరిస్థితి చాలా దగ్గరకు వచ్చేస్తుంది. ఒక్కో పర్యం మాట్లాడేటట్టే అయిపోతుంది. లూజ్గా మాట్లాడకండి. అప్పుడు ఒక స్లేట్ పెట్టుకోండి. స్లేట్ పెట్టుకుని దాంట్లో రాసి చూపించండి. దయచేసి రేపు మాట్లాడతాను మీతో, నన్ను క్షమించు. లేక ఏదైనా ఇమీడియట్గా ఉంటే దానికి ఆర్డర్ చేసుకో పర్వాలేదు అని చెప్పచ్చు. అక్కడ పెట్టానండి, డబ్బాలో 3వ డబ్బాలో పెట్టాను కీ అని చెప్పచ్చు. పీడిస్తూ ఉంటారు. అప్పుడు కీ ఎక్కడ పెట్టా చెప్ప, కీ ఎక్కడ పెట్టా చెప్ప, కీ ఎక్కడ టపక్కని మాట్లాడకూడదు, అక్కడ పెట్టానకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మాస్క్ వేసుకోండి. అప్పుడు మీకు మాస్క్ ఎందుకు వేసుకున్నాను, మౌనం అనుకో, మౌనంలో ఉన్నా నేను అని. ఒక చిన్న కలకండ ఒకటి వేసుకోండి. మౌనంలో ఉన్నానని, మాట్లాడకూడదు అని తెలుస్తుంది. రాయి వేసుకోని చెప్తుంటే మింగేస్తే కష్టం మీరు. అందుకని కొంచెం మంచిగా ఉండేది వేసుకుంటే మాట్లాడరు మీరు. రేట్ వేసుకున్నా కూడా పర్వాలేదు, నో ప్రాబ్లం. అట్లా కరిపించుకున్నా పర్వాలేదు. అంటే కష్టం, మళ్ళీ పెదాలు నిండిపోతాయి. ఓకే, మౌనం ప్రాక్టీస్ చేయాలి. మౌనవ్రతం ప్రాక్టీస్ ఈజీ. అది మీరు చేస్తారా? మౌనవ్రతం అంటే మీరు దీక్ష పెట్టుకోవాలా. వారమా 40 రోజులకు ఒక్క అట్లా ఒకటి పెట్టుకోవాలి. మండలానికి ఒకటి లేక వారానికి ఒకటి పెట్టుకోవాలి. మండలానికి ఒకటి పెట్టుకొని 2-3 మండలాలకి ఒక నమ్మకం వస్తే, నమ్మకం రావాలి మీకు. చాలా కావలసిన వాళ్ళే దగ్గర వచ్చి మాట్లాడిస్తారు. చాలా కష్టం అది. కానీ ఒక్కటి గురువు దగ్గర మాట్లాడచ్చు, పర్మిషన్ ఉంది. ఇంకెవరి దగ్గర మాట్లాడకూడదు. అదే పని కట్టుకొని వచ్చి మాట్లాడద్దండి, అది చెప్తున్నా. ఇమీడియట్గా అర్జెంటుగా ఉంటే స్వామి దగ్గర మాత్రమే మాట్లాడచ్చు. అవసరమైంది మాత్రమే చెప్పుకోవాలి, అంతే. ఇప్పుడు స్వామి పర్మిషన్ ఇచ్చారని మౌనవ్రతం రోజే ఉండి ఆ రోజు ఇంటర్వ్యూకి రావాకండి. చూసుకొని అది కూడా అవాయిడ్ చేయాలి. మొత్తం కనపడకపోతే అయిపోయాయి, అంతే కదా స్వామీజీకి ఒకరోజు. సో మీరందరూ ఇప్పుడు దీక్ష తీసుకున్నారు. ఎంత అదృష్టం. నవరాత్రులు చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళంతా తీసుకునే వాళ్ళు ఉండిరి పాపం. ఓకే, మీరంతా కూర్చోండి. సో మౌన దీక్ష తీసుకున్నారు మీరు. అప్పాజీతో మౌన దీక్ష, ఏకాదశి వ్రతం కూడా చేస్తున్నారు. ఎగ్జంప్షన్ ఏకాదశి వ్రతంలో ఒక అరటిపండు తినొచ్చు. అట్లానే మరుసటి రోజే పక్కలో అరటిపండు పెట్టుకోవకండి. బుద్ధివంతులు చిక్కుకోకుండా చేసుకుంటారు. అంటే వ్రతం అయిపోయి అని చెప్పేసి ఇవంతా ఉంది. చాలా బుద్ధివంతులు ఎట్లన్నా కానీ అయిపోవాలని అరటిపండే చిక్కుకోకుండా చేసుకుంటారు. కొంచెం నాబోటి వాళ్ళే అరటిపండు 1 డజన్ పండ్లు రాత్రినే తెచ్చిపెట్టుకుంటారు.